హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. బావ అసలు నా మెడలో 3 ముళ్ళు వేస్తే కదమ్మా అని సహస్ర అంటుంది. పద్మాక్షి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అవునమ్మా, బావ నా మెడలో 3 ముళ్ళు వేయలేదు అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావే, పిచ్చి పట్టిందా ఏంటి నీకు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, ఆ రోజు నేను చావబోతున్నానని నాటకం ఆడినా కూడా బావా నా మెడలో 3 ముళ్ళు వేయలేదమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు సహస్ర అని పద్మాక్షి అంటూ ఉంటే, నిజం చెప్తున్నానమ్మా, బావా ఆ లక్ష్మితో చెప్తుంటే విన్నాను. ఆ రోజు నేను చచ్చిపోతున్నానని మీరంతా బలవంతం చేయటం వల్ల బావ నా మెడలో 2 ముళ్ళు మాత్రమే వేశాడంటమ్మా, 3 ముళ్ళు వేయలేదంట. 3 ముళ్ళు వేస్తేనే కదమ్మా పెళ్ళైనట్టు అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది. సహస్ర, నువ్వు చెప్పేది నిజమా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అవునమ్మా, నా జీవితానికి అర్థం అనేది లేకుండా పోయింది. నేను అసలు ఏం తప్పు చేశానమ్మా, దేవుడు ఎందుకమ్మా శిక్షల మీద శిక్షలు నాకే విధిస్తున్నాడు అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది. సహస్ర, ఏడవకే, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేవును. ఒక్కగానొక్క కూతురువి నువ్వు బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ దేవుడు నీ నుదుటిన ఏ రాత రాసినా సరే, ఈ అమ్మ నీ నుదుట రాసిన రాతే ఫైనల్ అవుతుంది. నువ్వు బాధపడకు, నీ జీవితాన్ని ఎలా చక్కబెట్టాలో నాకు తెలుసు. విహారిని నీ సొంతం చేస్తానని మాటిస్తున్నాను అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఏమో అమ్మా, నాకైతే నమ్మకం లేదు అని సహస్ర అంటూ ఉంటే, ఈ అమ్మ మీద నమ్మకం ఉందా సహస్ర అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మ మీద నమ్మకం ఉంది, నా జీవితం మీద నాకే నమ్మకం లేదు అని సహస్ర అంటూ ఉంటే, నీ జీవితాన్ని తీర్చిదిద్దే బాధ్యత ఈ అమ్మపై ఉంది. ఈ అమ్మ నీ జీవితాన్ని నిలబెడుతుంది, చూస్తూ ఉండు సహస్ర అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి విహారికి అన్నం తినిపించడం పూర్తయిపోతుంది. విహారి గారు, చూసారా, ఆకలవ్వట్లే అన్నారు, పెడితే కడుపు నిండా తినేశారు అని చెప్పి లక్ష్మి అంటుంది. అన్నమంతా అయిపోయిందా అని విహారి అంటూ ఉంటే, మీరు ఎంత అన్నం తిన్నారో కూడా మీకే తెలియట్లేదు విహారి గారు. మీరు ఏదో సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్య ఏంటో మీరు నాకు చెప్పకపోయినా కూడా నేను తెలుసుకుంటాను విహారి గారు. మీ సమస్యను తరిమి కొట్టే బాధ్యత నాపైన ఉంది విహారి గారు. మిమ్మల్ని సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత నాపైన ఉంది విహారి గారు అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది. ఏంటి అంబిక, ఈ సమయంలో ఫోన్ చేశావు అని సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటాడు. ఆ లక్ష్మిని చంపేయాలి సుభాష్ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. లక్ష్మిని చంపటం చాలా చిన్న పని అంబిక అని సుభాష్ అంటూ ఉంటే, చిన్న పనా, అందుకేనా రామచంద్రాపురంలో దాన్ని చంపలేక చేతులు ముడుచుకొని వచ్చావు అని అంబిక అంటూ ఉంటే, అంబిక ఏదో ఒక్కసారి మిస్ అయిందని ప్రతిసారి మిస్ అవుతుంది అనుకోకు అని చెప్పి సుభాష్ అంటాడు. ఆ లక్ష్మి నాకు మేకులా తయారైంది, నాకే వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగిపోయింది. ఆ లక్ష్మి సీఈఓగా ఆఫీస్లో అడుగు పెట్టిందంటే నా తప్పుల చిట్టా అంతా బయటికి తీస్తానని విహారికి చూపిస్తానని నాకే వార్నింగ్ ఇచ్చింది సుభాష్. అలాంటి లక్ష్మి బ్రతకటానికి వీల్లేదు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. డోంట్ వరీ అంబిక, నేను చూసుకుంటాను. ఆ లక్ష్మిని ఎప్పుడు వేసేయాలో చెప్పు, ఈసారి గురి తప్పదు అని సుభాష్ చెప్తూ ఉంటే, ఎప్పుడో ఎందుకు, అది ఆఫీస్లో సీఈఓగా ఎప్పుడైతే జాయిన్ అవుతుందో ఆ రోజే దాని చావు చూడాలనుకుంటున్నాను సుభాష్ అని అంబిక చెప్తూ ఉంటే, షూర్ అంబిక, ఆ లక్ష్మి సీఈఓగా ఎప్పుడు జాయిన్ అవుతుందో నాకు చెప్పు అని చెప్పి సుభాష్ అంటాడు. సరే సుభాష్, అన్ని వివరాలు కనుక్కొని మళ్ళీ చేస్తాను అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది. ఇక అంబిక లోపలికి వచ్చేసరికి కుటుంబ సభ్యులంతా కూడా డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉంటారు. భక్తవచ్చలం అంబికను చూసి, అమ్మ అంబిక రామ్మ భోజనం చేద్దు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అంబిక కూడా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి అందరితో కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ సమయంలో అంబిక, నానా మన విహారి ఏం చేశాడో చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం చేశాడమ్మా అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. లక్ష్మిని సీఈఓని చేశాడు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. విహారి మంచి పనే చేశాడు కదమ్మా అని చెప్పి భక్తవచ్చలం అంటాడు. ఆ లక్ష్మికి పదవులు ఇవ్వటం అంటే మీకు మంచి పనిలాగానే అనిపిస్తుంది కదా నాన్న అని చెప్పి అంబిక అంటుంది. విహారి కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు, సీఈఓ పదవికి అసలైన అర్హురాలు లక్ష్మియే అని చెప్పి భక్తవచ్చలం అంటాడు. ఏంటి నాన్న మీరు కూడా అలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంబిక అంటుంది. అంబిక, భోజనం దగ్గర గొడవ వద్దు, విహారీ నిర్ణయమే నా నిర్ణయం అని భక్తవచ్చలం అంటాడు. ఇక అప్పుడే కోపంగా పద్మాక్షి వచ్చి, నానా ఈ ఇంట్లో మేము ఉన్నామని మీకేమైనా అర్థమవుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అదేంటమ్మా అంత మాట అన్నావు అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు.
లేకపోతే ఏంటి నాన్న, నా కూతురు ఈ ఇంటికి కోడలు, నీ మనవడు విహారి నా కూతురు సహస్ర మెడలో తాళి కట్టాడు. నా కూతురు సహస్ర ఇప్పుడు ప్రెగ్నెంట్, దానికి 3వ నెల వచ్చింది. మన బంధువులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి దాని ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేయాలని మీరు ఒక్కరైనా ఆలోచించారా నాన్న అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేయటం ఏంటమ్మా, మనం సాంప్రదాయాలకు విలువ ఇచ్చే భారతదేశంలో ఉన్నామమ్మా. అమెరికాలో ఈ ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్లు అలాంటివి చేస్తూ ఉంటారు, మన భారతదేశంలో కాదు అని భక్తవచ్చలం అంటాడు. మన దగ్గర డబ్బులు ఉండాలే కానీ భారతదేశం అమెరికా అని తారతమ్యాలు లేవు నాన్న, ఎక్కడైనా అనౌన్స్ చేసుకోవచ్చు. అందుకే రేపు సహస్ర ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి పద్మాక్షి అంటుంది. పద్మాక్షి ఎందుకమ్మా తొందరపాటు నిర్ణయం అని చెప్పి భక్తవచ్చలం అంటాడు. లేదు నాన్న, ఈరోజు ఎవరు ఏం చెప్పినా కూడా నేను వినను, సహస్ర ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేయాల్సిందే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. మమ్మీ కరెక్ట్ నిర్ణయం తీసుకుంది అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. అది కాదత్తయ్య అని విహారీ అంటూ ఉంటే, విహారీ నా కూతుర్ని ఎలాగూ పట్టించుకోవట్లేదు, దాని ప్రెగ్నెన్సీని నేను ఎంతో సంతోషంగా అనౌన్స్ చేస్తా అంటుంటే నువ్వు అడ్డుపడొద్దు అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక ఈ విషయం గురించి ఎవరు ఏం మాట్లాడొద్దు, నేను నిర్ణయం తీసేసుకున్నాను, నా నిర్ణయానికి ఎవరు ఎదురు చెప్పొద్దు అని పద్మాక్షి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక సహస్ర కూడా పద్మాక్షి వెనకే లోపలికి వెళ్తుంది. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ అని సహస్ర పద్మాక్షిని హగ్ చేసుకుంటుంది. ఉదయం అంతలా బాధపడ్డావు, నిన్ను చూసి నేను తట్టుకోలేకపోయాను సహస్ర, అందుకే సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని పద్మాక్షి సహస్రకు చెప్తూ ఉంటుంది. నిజంగా నా మనసు ఇప్పుడు సంతోషంగా ఉంది మమ్మీ అని సహస్ర చెప్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి సహస్ర, నువ్వు సంతోషంగా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉండగలను అని పద్మాక్షి అంటుంది. సరే సరే, ఏదైనా షాపింగ్ ఉంటే త్వరగా షాపింగ్ చేసుకో, రేపు నీ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేయబోతున్నాను, ఫ్యామిలీ మెంబర్సు అలాగే గెస్ట్లు ఇంకా బంధువులు చాలామందే రేపు ఫంక్షన్కి రాబోతున్నారు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి సహస్ర అంటుంది. ఇక మరోవైపు విహారీ రూమ్లోకి వెళ్తాడు. పద్మాక్షి అత్త ఏంటి సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకుంది, పాపం లక్ష్మి బాధపడుతుందేమో పద్మాక్షి అత్తయ్య తీసుకున్న నిర్ణయం వల్ల అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. విహారీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటి విహారీ, నా కండిషన్ మర్చిపోయావా, మీరు సంతోషంగా ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ చేసుకోవడానికి వీల్లేదు, కానీ నా మాటను కాదని రేపు నువ్వు గ్రాండ్గా మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ చేస్తున్నావంట కదా అని అజ్ఞాత వ్యక్తి విహారీని ఫోన్లో అడుగుతూ ఉంటాడు. అసలు ఎవడ్రా నువ్వు, నా ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటుంటే నీకేంట్రా అభ్యంతరం అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. నీ కుటుంబం ఎప్పుడూ ఏడుస్తూనే ఉండాలి, బాధపడుతూనే ఉండాలి, నీ కుటుంబం నాశనం అవ్వాలి, అదే నేను కోరుకునేది. నువ్వు సంతోషంగా ఫంక్షన్లు జరుపుకుంటా అంటే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా విహారీ అని చెప్పి అజ్ఞాత వ్యక్తి అంటూ ఉంటాడు. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నా ఎదురుకొచ్చి మాట్లాడరా అని విహారీ అంటూ ఉంటే, ఏంటి విహారీ దమ్ము ధైర్యాల గురించి మాట్లాడుతున్నావు, సరే రేపు పార్టీలో నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పి ఆ అజ్ఞాత వ్యక్తి అంటూ ఉంటాడు. సర్ప్రైజా ఏంటది అని విహారీ అడుగుతూ ఉంటే, ఆ సర్ప్రైజ్ని నువ్వు చూస్తేనే సర్ప్రైజ్, లేదంటే మీ అమ్మ పరువు అందరిలో పోతుంది విహారీ అని చెప్పి ఆ అజ్ఞాత వ్యక్తి విహారీని అంటూ ఉంటాడు. రేయ్ నిన్ను వదలనరా, నువ్వు ఎవరో తెలిస్తే నేను చంపేస్తానరా అని విహారీ అంటూ ఉంటే, నన్ను పట్టుకోవడం నన్ను చంపటం నీ వల్ల కాదు విహారీ అని చెప్పి అజ్ఞాత వ్యక్తి అంటూ ఉంటే, రేయ్ నీకేం కావాలరా అని విహారీ అంటూ ఉంటే, నాకేం కావాలో చెప్తాను చేస్తావా, ఈ ఫంక్షన్ని ఆఫ్ చేయి అని చెప్పి అజ్ఞాత వ్యక్తి అంటూ ఉంటాడు. ఫంక్షన్ని ఆపటం నా వల్ల కాదు అని చెప్పి విహారీ అంటూ ఉంటే, ఆపకపోతే రేపు మీ ఇంట్లో జరిగే ఫంక్షన్ టైంకి కొరియర్ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది విహారీ, నీ ఇష్టం, ఫంక్షన్ని ఆఫ్ చేస్తావా లేదంటే మీ అమ్మ పరువుని పోగొట్టుకుంటావో ఆలోచించుకో అని చెప్పి అజ్ఞాత వ్యక్తి ఫోన్ కట్ చేస్తాడు. ఎవరు వీడు, అసలు వీడు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి విహారీ దగ్గరకు వచ్చి, విహారీ గారు ఏం ఆలోచిస్తున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు లక్ష్మి అని విహారీ అంటాడు. విహారీ గారు, పద్మాక్షి అమ్మ సహస్రమ్మ ప్రెగ్నెన్సీ గురించి అందరిలో చెప్తా అన్నారు, ఆ విషయం గురించి ఏమైనా బాధపడుతున్నారా, బాధపడకండి విహారీ గారు అని చెప్పి లక్ష్మి విహారీకి ధైర్యం చెప్తూ ఉంటుంది. నేను నీకు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావా లక్ష్మి అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు. వెళ్ళండి విహారీ గారు, ఇంకా ఎక్కువ సమయం ఆలోచించకండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంకా విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇక మరోవైపు యమున కూడా ఒంటరిగా కూర్చొని పాపం లక్ష్మి ఎంతలా బాధపడుతుందో ఏంటో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. విహారి లక్ష్మి తన భార్య అని అందరి ముందు చెప్తా అన్నాడు, ఎందుకు చెప్పలేదో ఏంటో. విహారి లక్ష్మికి అన్యాయం చేస్తున్నాడు. నేనైనా నిజం చెప్దామనుకుంటే నా నోటిని కూడా లక్ష్మి మూసేస్తుంది అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సహస్ర రెడీ అవుతుంది. అమ్మా, నేను ఈ డ్రెస్లో ఎలా ఉన్నాను అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. ఏంజెల్లా ఉన్నావు సహస్ర అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అమ్మా, నువ్వు తీసుకున్న నిర్ణయంతో నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి సహస్ర అంటుంది. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి సహస్ర అని పద్మాక్షి అంటుంది. సరే సహస్ర, పార్టీకి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి, నువ్వు త్వరగా రెడీ అయ్యి కిందికి వచ్చాయి అని పద్మాక్షి చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి సహస్ర అంటుంది. ఇక సహస్ర రెడీ అయ్యి విహారీ దగ్గరకు వెళ్ళి, ఏంటి బావా నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? నీకు మ్యాచింగ్ డ్రెస్ అమ్మ తీసుకుంది కదా, నువ్వు కూడా అదే డ్రెస్ వేసుకో, మన ఇద్దరం స్టేజ్ మీద నుంచున్నప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండాలి అని చెప్పి సహస్ర అంటుంది. సహస్ర, ఇదంతా ఎందుకు, వద్దని చెప్పొచ్చు కదా అని చెప్పి విహారీ అంటాడు. అమ్మ నిర్ణయం తీసుకుంది, అమ్మ నిర్ణయాన్ని ఎవరం కాదనిలేవు, నీకు కూడా తెలుసు కదా బావా, త్వరగా రెడీ అయ్యి కిందికి వచ్చాయి బావా అని సహస్ర అంటుంది. బావా, ఆ లక్ష్మికి ఎక్కడ అన్యాయం జరుగుతుందోనని ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేయమంటున్నావు కదా, ఎట్టి పరిస్థితిలో జరగదు బావా, మన ఇద్దరి గురించి స్టేజ్ మీద అనౌన్స్ చేస్తుంటే ఆ లక్ష్మి కుమిలి కుమిలి చావాలి అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పార్టీకి గెస్ట్లందరూ కూడా వస్తారు. ఇంకా పద్మాక్షి గెస్ట్లందరినీ కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక విహారీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఫంక్షన్ దగ్గరకు వస్తారు. విహారీ టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. విహారీ గారు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఏం లేదులే లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు. ఇక అప్పుడే ఒక అతను వచ్చి కొరియర్ అని చెప్పి అంటూ ఉంటే, పండు ఇలా ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటాడు. విహారీ గారి పేరు మీద కొరియర్ వచ్చింది అని చెప్పి కొరియర్ బాయ్ చెప్తూ ఉంటే, విహారీ బాబు మీకు కొరియర్ వచ్చింది అని పండు చెప్తూ ఉంటే, విహారీ గారు నేను వెళ్ళి తీసుకుంటాను అని చెప్పి లక్ష్మి అంటుంది. పర్వాలేదు లక్ష్మి, నేనే వెళ్తాను అని విహారీ కంగారుగా వెళ్తూ ఉంటాడు. ఇక విహారీ కొరియర్ తీసుకొని చెక్ చేస్తూ ఉంటాడు. అది ఆఫీస్కి సంబంధించిన కొరియర్, అతను పంపిస్తా అన్న కొరియర్ ఇది కాదు అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఏంటి విహారీ కంగారుగా, నేను పంపించిన కొరియర్ అనుకున్నావా, ఇంకా అది రాలేదు, నిన్ను ఇలా టెన్షన్ పెట్టిస్తూనే ఉంటాను, ఫంక్షన్ ఆపమంటే ఆపలేదు కదా, అందుకే మీ అమ్మ పరువు ఎలా తీయాలో అలానే తీస్తాను అని చెప్పి ఆ అజ్ఞాత వ్యక్తి ఫోన్ కట్ చేస్తాడు. ఏ సమయంలో కొరియర్ వస్తుందో ఎవరు చూస్తారోనని టెన్షన్గా ఉంది అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే పద్మాక్షి స్టేజ్ మీదకు వెళ్ళి, నేను పిలవగానే వచ్చిన నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా కోలీగ్స్కి, అలాగే ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ కూడా థ్యాంక్ యూ అని చెప్పి చెప్తూ ఉంటుంది. నేను మీ అందరినీ ఇక్కడికి పిలవటానికి కారణం ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటో నా కూతురు సహస్ర, నా అల్లుడు విహారీ స్టేజ్ మీదకు వచ్చాక చెప్తాను. అమ్మ సహస్ర, విహారీ ఇద్దరు స్టేజ్ మీదకి రండి అని పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతూ ఉండగా విహారీ లక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు. యమున, వసుధ, చారుకేశ పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మి లక్ష్మి ఏమైంది అని చెప్పి పిలుస్తూ ఉంటారు. లక్ష్మి కళ్ళు తెరవకపోవడంతో ఇంకా పద్మాక్షి పరిగెత్తుకుంటూ వచ్చి, ఈ లక్ష్మి ఇదంతా కావాలనే చేస్తుంది, ఈ ప్రోగ్రామ్ని అప్సెట్ చేయడం కోసం అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు కరెక్ట్గా చెప్పావక్క అని చెప్పి అంబిక అంటుంది. చాలు, నోరు మూస్తారా, లక్ష్మి ఎప్పటికీ అలాంటి పని చెయ్యదు, లక్ష్మికి హెల్త్ బాగోనట్టుంది, ఇక్కడ ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అని చెప్పి విహారీ పిలుస్తూ ఉంటాడు. అప్పుడు లక్ష్మికి సొరగసి చేసిన డాక్టర్ బయటికి వచ్చి, నేను డాక్టర్నే, నేను టెస్ట్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. రండి డాక్టర్, లక్ష్మికి ఏమైందో చూడండి అని విహారీ అంటాడు. ఇక డాక్టర్ లక్ష్మి పల్స్ పట్టుకొని చెక్ చేసి షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని చెప్పి చెప్తూ ఉంటారు. దాంతో విహారీ సంతోషపడుతూ ఉంటాడు. మీరు చెప్పింది నిజమా డాక్టర్ అని విహారీ అంటూ ఉంటే, అవును అని చెప్పి డాక్టర్ అంటుంది. ఏంట్రా విహారీ, అది భర్తకు చాలా రోజుల నుంచి దూరం ఉంటుంది, అది ప్రెగ్నెంట్ అంటే నువ్వు అంతలా సంతోషపడుతున్నావు అని చెప్పి అంబిక అంటుంది. అందుకే ఇలాంటి దరిద్రాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టద్దు అనేది వినిపించుకోకుండా ఇలాంటిదన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. ఇప్పుడు దీనికి ప్రెగ్నెన్సీ ఎవరి నుంచి వచ్చింది ఏంటి అని ఎలా తెలుస్తుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక ఆపుతారా అత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు. అందరూ కూడా షాకింగ్గా విహారీ వైపు చూస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.